డిప్యూటీ సీఎంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఆయనకున్న అవకాశాల బట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన బర్తరఫ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు బర్తరఫ్ చేయాలంటారు? అదే చెప్తున్నా. ఆయన ప్రజలకు అకౌంటబిలిటీ, తర్వాత రాజ్యాంగానికి అకౌంటబిలిటీ. రాజ్యాంగానికి అకౌంటబిలిటీ ఉన్న వ్యక్తి. ఆయన ప్రమాణం స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని చెప్పేసి ప్రమాణం చేశాడు. అలాంటి వ్యక్తి ఇట్లాంటి పద్ధతుల్లో మూఢనమ్మకాలను ఉపయోగించే పద్ధతి ఉపయోగిస్తూ ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి సెంటిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే, ఒక రాజకీయ నాయకుడిగా రాజ్యాంగాన్ని పరిరక్షించేవాడికి అట్లా మాట్లాడితే ఇంకా చాలామంది మాట్లాడతారు. అందుకని మీరు చేసిన తప్పని కనీసం క్షమాపణ చెప్పండి, లేకపోతే మీరు రాజీనామా బర్తరఫ్ చేయించండి అని వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. ఇటు మాట్లాడేశాడు. ఇంకా తెలంగాణలో కొంతమంది లాగుతూ ఉంటారు. ఎందుకు లాగుతున్నారు? ఫస్ట్ టీఆర్ఎస్ దీనికి పేటెంట్ రైట్ వాళ్ళు మొదలుపెట్టారు. ఇక మేము వెనకబడతామేమో అని చెప్పేసి అనుకొని కాంగ్రెస్ మొదలుపెట్టారు. అట్లా అందరూ మొదలు పెడుతున్నారు. ఇట్లాంటి కాంపిటీషన్ ఎందుకు రావాలి? ఒక మాట నేను పొరపాటు చేశాను ఆ మాట అని చెప్పేసి ఒక మాట చెప్పుంటే అడిగిపోయాడు కదా. ఎందుకు చెప్పలేకపోయాడు అంటే దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, నీకు మంచిది కాదు. అంతే. ఇంకొకటి, సినీ ఫీల్డ్గా మంచిది కాదు. వాళ్ళు సినిమాలు ఆపేస్తూ ఉంటున్నారు. మరి జనం పోయి సినిమా థియేటర్లు ఆపేస్తే లేని తలనొప్పి. అది ఎంత నష్టం? పవన్ కళ్యాణ్ నష్టం కాదు. పవన్ కళ్యాణ్కి నష్టం లేదు. ఆయన డబ్బులు తీసేసుకున్నాడు, ఆడేసాడు, అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు నష్టపోతారు. అందువల్ల దీని కామెంట్ ప్రజల పైన పడతా ఉంది, ప్రజా సమూహం మీద పడతా ఉంది.